వాలంటీర్ వ్యవస్థను ఏం చేసినట్టు అన్న చంద్రబాబు నాయుడు గారు? వాలంటీర్ తెస్తాడన్న దాంట్లో అయిపోయింది. ఇంకా వాలంటీర్లు ఇంట్లో కూర్చోబెడుతున్నారు అంతే. 10,000 ఇస్తా అన్నారు, 10,000 ఏం లేదు, ఇంట్లో కూర్చోని చెప్తున్నారు అంతే. వాలంటీర్లకి ఏం అస్సలు లేదు, వాలంటీర్లకు న్యాయం లేదు. ఒక్క నిమిషం. ఇప్పుడు నువ్వు ఒక ఆఫీస్లో జాయిన్ అయ్యావు, జాయిన్ అయినా ఒక 1 month 2 months చూస్తాడు ఆఫీసర్. 7 నెలలు చూస్తాడా చెప్పు? 7 నెలల వరకు నీకు శాలరీ ఇస్తాడా? కంటిన్యూ చేస్తాడా? మరి ఎట్లా చేస్తావు నువ్వు? రైతు భరోసా ఇస్తానని అవును చెప్పు నువ్వు ఆగు బ్రో, నేను చెప్తాగా. 2000 ఎప్పుడు ఇచ్చాడు? 2020లో ఇచ్చాడు. రోడ్లు వ్యవస్థ బ్రో అదే చెప్తుంది. ఇప్పుడు కరోనా వచ్చి అన్ని స్టేట్స్ కూడా ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ అల్లాడిపోయినాయి. వేసారు. ఈయన్ని కూడా హైలైట్ చేయాలని చెప్పేసి చెప్తారు. అర్థమైందా? ఉద్దానం కిడ్నీ హాస్పిటల్, ఉద్దానం అనే ఒక ఊర్లో, ఉద్దానం తెలుసు కదా మీకు, కిడ్నీ సమస్యలు, రోగాలు, వాళ్ళని పట్టించుకునేవాడే లేడు. అందరు ఊరికి కిడ్నీ రోగాలే. వాళ్ళకి క్యాన్సర్ 30 kilometers నుంచి పైప్ లైన్ వేసి క్యాన్సర్ హాస్పిటల్ కట్టారు. అమ్మరవాడి ఏం చెప్పాడు ఆయన? ఫస్ట్ ప్రతి తల్లికి అన్నాడు, ఏ వీడియో భారతమ్మ గారి వీడియో తప్ప, ఎక్సెప్ట్ భారతమ్మ గారి వీడియో తప్ప ఆవిడకి తెలియదాము. అప్పుడు ఆవిడ అంది, ఓకేనా, ఈయన ప్రతి తల్లికి అని మాట్లాడాడు. నీకు 15 మాట్లాడలే ఎక్కడ. ప్రతి తల్లికి ఇస్తా అన్నాడు. వీడియోలు చూసుకో ఎక్కడ. జగన్మోహన్ రెడ్డి నీకు 15 కానీ ప్రతి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఉన్నాను బయటికి తీసి చెప్పు, పోస్ట్ చేయి. ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయింది. ఇప్పుడు చాలా మంది నాకు తెలిసిన పిల్లల్లో కూడా కొంతమంది జాయిన్ అవ్వలేదు. అన్న ఫస్ట్ కట్టి జాయిన్ అవ్వమంటున్నారంట. నువ్వు కాదు, నారా లోకేష్ గారికి సార్ ఇప్పుడు మీరు ఫీజు కొత్తగా వచ్చారు, గవర్నమెంట్ వచ్చి 6 నెలలే అయింది, మెయిన్ ఫీజు రియంబర్స్మెంట్ ఈ మంత్లో ఇస్తానప్ప, వాళ్ళని జాయిన్ చేసుకోని చెప్పొచ్చు కదా. ఇంత మటుకి పలానా డేట్లో ఇస్తాను కూడా ఎందుకు చెప్పలేదు నువ్వు? చెప్పేది నువ్వు. అవును, వాళ్ళు ఆపేశారు. నువ్వేం చేస్తున్నావు? వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఆపేశారు, నేను ఈ మంత్లో ఇస్తా నీకు, నేను నీకు ఈ మంత్లో ఇస్తా అని చెప్పు. నువ్వు బయటకు వచ్చి నేను నీకు ఈ మంత్లో ఇస్తానయా ఫీజు రియంబర్స్మెంట్ చెప్పొచ్చు బయటికి. వాడు ఆపేశాడు, ఓకే. జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేకపోయాడు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఎస్ఎఫ్ఐలు విజయనగరం ఈ జిల్లాలో అందరూ వచ్చి బయటకు వచ్చి ర్యాలీ చేస్తున్నారు. నేను ఈ మంత్లో ఇస్తా అని చెప్పేసి ఎందుకు చెప్పట్లా? అకాడమిక్ ఇయర్ ఉందా లేదా ఫీజు రియంబర్స్మెంట్? జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సార్లు పెంచాడు కరెంట్ బిల్లు. నేను చెప్తున్నా నాకు తెలిసి డేటా. 5 సార్లు పెంచాడు. 5 సార్లు 50 పైసలు కూడా పెంచాల. 50 పైసలు కూడా పెంచాలి. ఇప్పుడు నిన్న కూటమి ప్రభుత్వం పెంచింది. చెప్పేది బ్రో, నేను చెప్పేది 50 పైసలు కూడా పెంచాల. నువ్వు చూసుకో, లెక్కేసుకో. నిన్న కూటమి ప్రభుత్వం ఎంత పెంచింది? దాదాపు 1.5 పైసల వరకు పెంచుతుంది. ₹1.50 వరకు పెంచుతుంది యూనిట్కి. ప్రజాశక్తి పేపర్ బాగుంటుంది, ప్రజాశక్తి పేపర్ ఫాలో అవుతా, ఓకేనా. సాక్షి డేటా చెప్పట్లా నేను నీకు, ఓకేనా. పోలవరం హైట్ తగ్గించడం వల్ల అటు ఆంధ్రాకి, ఇటు తెలంగాణకి, ఉత్తరాంధ్రకి, రాయలసీమకి 98 TMCల వాటర్ తగ్గుతుంది. 98 TMCల వాటర్. మీకు అర్థం కావట్లేదు, జనాలకి అర్థం కావట్లేదు. పోలవరం హైట్ 98 TMCల వాటర్ అంటే అసలు ఉత్తరాంధ్రకి నీళ్ళు వెళ్ళవు. ఇంకా కట్టి వేస్ట్. మీరు పవర్ జనరేషన్ ఆగుతుంది. ఇంత అయిపోతుంది. ఏంది అసలు? అర్థం అవుతుందో లేదు, అర్థం కావట్లేదు జనాలకి. జగన్ గారి పరిపాలన అంత బాగుంటే 70 మంది ఎమ్మెల్యేలు మార్చడానికి గల కారణం ఏంటి? 70 మంది ఎమ్మెల్యేలు అంటే అది వాళ్ళ స్ట్రాటజీ. నాకు అదంతా అనవసరం. నాకు ఎమ్మెల్యేల పేర్లు కూడా సరిగా తెలియదు. పరిపాలన బ్రో అది కేసీఆర్ గారి స్ట్రాటజీ అనుకున్నారు, ఏదనుకున్నారో తెలియదు. నేను చేసిన పనుల గురించి చెప్తున్నా. ఎమ్మెల్యేలు ఎందుకు మార్చాల్సి, వాళ్ళకి ఎందుకు సీట్లు తగ్గినాయి అంటే ఇక అది నా సంబంధం లేని విషయం. ఇప్పుడు సరే, నేను స్ట్రైట్ గా క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారని చెప్పేసి అడిగాం. ఎలక్షన్ కమిషన్ నేను అడుగుతున్నా ఒకటే క్వశ్చన్. నేను ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. కానీ ఎలక్షన్ కమిషన్ ఏమంది? ఎలక్షన్ కమిషన్ బాలినేని గారు ఒంగోలులో వేసినప్పుడు వీవీప్యాట్ స్లిప్స్, దాని పేరు ఈవీఎం మిషన్స్ రెండు కలిపేసి పోసుకొని లెక్కేసుకోని అనొచ్చుగా. ఎలక్షన్ కమిషన్ ఎందుకు అనలేదు? నేను మళ్ళీ మాక్ పోలింగ్ పెడతానంటుంది. నేను మళ్ళీ మాక్ పోలింగ్ పెడతానంటుంది. లేదు, నేను మళ్ళీ మాక్ పోలింగ్ పెడతాను. నేను ఆయన దాదాపు 6 లక్షల వరకు ఎంతో కట్టారు, ఓకే. అంత కట్టినప్పుడు నువ్వు వీవీప్యాట్లు లెక్కేసుకోమని చెప్పడానికి నీకేమొచ్చింది? అడ్డేమొచ్చింది? పోసుకొని చూపించవచ్చు కదా, నీ దగ్గర తప్పు లేదు. అది చూసుకో, ఈవీఎం 2 చూసుకొని చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆయన వేసాడు బాలినేని. ఇప్పుడు జనసేనకి వెళ్ళిపోయాడు, అది వేరే విషయం. విజయనగరం నుంచి ఆయన ఎవరు వేశారు, ఆయన పేరు నాకు తెలీదు.
అది చెప్తే మరి క్లారిటీ వస్తుంది ప్రజలకి. ప్రజలను ఇప్పటికి కూడా గ్రామాల్లోకి వెళ్ళి అడుగు, నువ్వు ఎవరికి ఓటేసావు, గెలుస్తుందా గెలవదా అన్నది ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద. వీళ్ళు మంచిగా చేస్తే వీళ్ళే కంటిన్యూ అవ్వచ్చు. ఇప్పటి వరకు కూడా మంచిగా జరిగిన పరిణామాలు లేవు, ఇక మేము చేస్తారేమో, చేస్తే వాళ్ళే రావచ్చేమో. జగనే రావాలి మాకేం లేదు ఇక్కడ, ఎవరు మంచి చేస్తే వాడే ఉండాలి. అర్థమవుతుందా నీకు? వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఇంకా 4,000 ఇప్పుడు అంతమంది జగన్మోహన్ రెడ్డి టైంలో ఫెన్షన్స్ కౌంట్ ఎంతో తెలుసా? 65,06,000 ఫెన్షన్స్, 65,60,000 ఎంతో ఉంది. ఇప్పుడు ఎంతో తెలుసా ఫెన్షన్స్ కౌంట్? 64 లక్షలు. 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి ఫెన్షన్ ఇస్తా అని చెప్పాడు. బీసీ ఎస్టీ ఫెన్షన్ ఇస్తా అని చెప్పాడు. బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇస్తున్నాడు. ఏది వీళ్ళకి 65 లక్షలు ఉన్న వాళ్ళకి 64 లక్షల ఫెన్షన్స్ ఇక్కడే పోయినాయి కదా. అదేమనంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన కొత్తలో కూడా ఏమన్నారు, మీరు ఫెన్షన్లు తీసేస్తున్నారు అది అని చెప్పన్నారు. మరి మీరు ఎందుకు తీసారంటే, మీరు తీసేస్తే ఒకటి ఇది, ఆయన తీస్తే ఒక ఇది. అప్పుడు అర్హత లేని వాళ్ళకి కొంతమందికి ఇచ్చారు, వీళ్ళకి కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది, లేకపోతే కారు ఉంది అని చెప్పేసి. మా నారా లోకేష్ గారు 20,000 కానీ కారు వచ్చిందట, 30,000 కారు కొన్నాడు అంటాడు. ఎవడు 30,000 కారు కొన్నాడు, 30,000 కారు కొన్నాడు, ఆయన ఫెన్షన్ తీసేశారు అంటున్నాడు. అది లాజిక్గా చెప్పు.